మనకి ఏదైనా కష్టం వస్తే మొదటగా ఎవరితో చెప్పుకోవాలనుకుంటామంటే ఎవరైనా మనకు దగ్గరగా ఉన్న మనుషులతో చెప్పుకోవాలనుకుంటాం. కాకపోతే వాళ్ళు మన బాధను తీరుస్తారో లేదో తెలీదు గానీ మొదటగా మన హృదయంలో ఉన్న బాధ తీరిపోవాలని అనుకుంటాం. కానీ మనుషులు ఎవ్వరు కూడా మనలో ఉన్న వేదన గానీ, బాధ గానీ తీర్చలేరు. ఎందుకంటే మనుషులు ఒక్కొక్క స్వభావంతో ఉంటారు. మనకు కొంతమంది ఊరటనిస్తారు, ఆదరణనిస్తారు. కానీ మరి కొంతమంది మనల్ని బాధ పెట్టేవాళ్ళుగా ఉంటారు. కాకపోతే అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 143వ కీర్తనలో దావీదు ప్రార్థన ఎట్టి రీతిలో ఉందో చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపములకు చెవియొగ్గుము. ఎందుకంటే నేను విశ్వాసతను బట్టి, నీతిని బట్టి నాకు ఉత్తరమివ్వు అంటున్నాడు. శత్రువులు తరుముతున్నప్పుడు కూడా ఏ మనుషుల మీద ఆధారపడకుండా పరమతండ్రి అయిన యెహోవా మీదే ఆధారపడ్డాడు. ఆత్మలో ఎంత కృంగుదల ఉన్నప్పటికీ, హృదయంలో నెమ్మది లేకపోయినప్పటికీ నా ప్రభువు వీటన్నిటి నుండి విడిపిస్తాడని దేవుని మీద ఆనుకుని నిబ్బరంగా నిలబడగలిగాడు. అందుకే ఇశ్రాయేలుకు రాజుగా నిలబడ్డాడు. ఎందుకంటే దావీదు దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాడు. అంతేకాదు దేవుడు నాకు ఏ మార్గంలో నడిపిస్తాడో ఆ మార్గంలో నడుస్తాను అని దావీదు దేవుని మార్గంని ఎన్నుకున్నాడు. అందుకే శత్రువుల చేతి నుండి విడిపింపబడ్డాడు. మనం కూడా మన జీవితంలో ఎన్నో ఒత్తిడులు, శ్రమలు ఉంటాయి, శత్రుదాడి ఉంటుంది. మనం మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు. శత్రువుల ముందు మనల్ని తలగా నిలబెడతాడు. శత్రువుల ముందు భోజనం సిద్ధపరుస్తాడు. అంత గొప్ప దేవుడు.